సంతోష్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజమౌళి గారు, అదనంగా 32 మండలాలు ప్రజలకు అందుబాటులో వచ్చినాయి. మొత్తంగా అన్ని జిల్లాల నుంచి తీసుకుంటే 32 రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాలు వచ్చినాయి. ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాష్ట్రం ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం సర్వనాశనం చేసిపోయింది. నా వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ వినబడుతుంది, చెప్పండి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ప్రజల బాగోగులు చూడకుండా ప్రజల బాగోగుల పేరిట రాష్ట్రానికి ఒక గుదిబండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మండలాలను పెట్టడం అన్నది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అయితే ముందుగా నేను ఒక రకంగా అభినందిస్తాను. పరిపాలన వికేంద్రీకరణ చేయడం చాలా మంచిది, కానీ ఆ వికేంద్రీకరణ పేరిట ఇది ఒక రాజకీయ లబ్ధి మాత్రమే. ఇది రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా భారం పడుతుంది. అది వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు కేవలము రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియవస్తుంది. దీంతో ఎంత ఖర్చు ఎక్కువైతుందో ఒక్కసారి ఆలోచించాలి మీరు. 32 మండలాలు అంటే 32 మండలాలకు ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళ ఖర్చు ఎట్లా ఉంటది రాజకీయంగా, తర్వాత దానికి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటది, ఇవన్నీ ముందుగా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఆలోచించట్లేదు. ప్రజలకు ఏదో మంచి చేస్తున్నాం అన్న దాని పేరు మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక రాజమౌళి గారు మీరు చెప్పిందే నిజమైతే మరి జిల్లాలను విడగొట్టినప్పుడు కూడా మరి గత ప్రభుత్వం జిల్లాలను విడగొట్టింది, అది కూడా గుదిబండేనా? ఎస్ అది కూడా అంతే. అసలు అన్ని జిల్లాలు అవసరం లేదు. చాలా చిన్న తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం, దాని మీద 33 జిల్లాలు చేసిండు. అది ఆయన మూర్ఖత్వం, అది ఆయనకు అసలు పక్కన పెడదాం. ఈయన వచ్చిన తర్వాత కూడా అయితే ఇక్కడ ఇంకొకటి సూటిగా ప్రశ్నిస్తాం. మన మిత్రుడు సంతోష్ అన్నాడు, ప్రజలకు చాలా పేలు జరుగుతుంది. మనం అక్కడ నేను ఎప్పుడైనా విశ్లేషణ చేసేటప్పుడు లైవ్ గా నిజాలని నేను చెప్తా ఉంటాను ప్రజలకి. నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. దీంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని మీరే విశ్లేషించుకోవాలి మిత్రమా. నేను ఒక మండలానికి పోయినా. అక్కడ ఇక ఒక వర్డ్ వాడతా నేను, అది వాడాలనేది నా సంస్కారం బట్టి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే మండలాధికారి ఉంటాడు, ఆఫీసర్లు ఉంటారు, గప్పాలు కొట్టుకుంటూ కూర్చుంటారు. రాజకీయ నాయకులు వీళ్ళు ఎంపీపీలు వీళ్ళు వచ్చి సర్పంచ్లు వచ్చేసి ఆడ కూర్చొని ఛాయలు తక్కుంటా జోకులు వేసుకుంటా వాళ్ళు ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు. నిజంగా పని ఉన్నోడు పోతే, నేను ఒక అనామకంగా పోయినా నా పని 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు కావాల్సిన పని 3 గంటలు పట్టింది. నేను అధికారాన్ని ఉపయోగించుకొని నా రికమెండేషన్లు నేను కోలేదు. వీళ్ళ సంఘటన చూద్దామని చూసిన. ఇది జరుగుతుంది, ఇది మీరు మిత్రమా మీరు కనిపెట్టండి. మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీరు ఆలోచించండి. అక్కడ ఉన్న అధికారులకు చెప్పండి, మంత్రికి చెప్పండి, ఎమ్మెల్యేకి చెప్పండి, ఆ ఆఫీసుల్ని రాజకీయ బ్రోకరేజానికి వాడుకోవద్దని చెప్పేసి నేను ఎంతో ఇది ఆవేదనతో చెప్తున్నా, అర్థం చేసుకోవాలి. ఇంకా ఇది రాజకీయ కుట్రగా పెద్ద ఇది అవుతుంది. అన్నిటిని మించి కాంగ్రెస్ ఎట్లా బెనిఫిట్ అవుతుంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ విలేజ్లలో లేదు. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతుంది, మండలాల ఎలక్షన్స్ రాబోతుంది. అక్కడ వీళ్ళు ఎక్కువ సీట్లు కొట్టుకోవాలన్నది, సంపాదించుకోవాలన్న దురుద్దేశమే ఇక్కడ దాగి ఉన్నది. 32 మండలాలల్లో వీళ్ళు డెఫినెట్ గా 32 మండలాలను కైవసం చేసుకోవాలని ఒక రాజకీయ కుట్రకు తెరలేదు. ఈ రాజకీయ కుట్రతోని ప్రజలను వంచిస్తున్నారు. సో నేను ఏ పార్టీకి సంబంధం కాదు, ప్యూర్లీ రాజకీయంగా విశ్లేషణ చేస్తున్నాను. కామెంట్ చేయండి మిత్రుడు. సామాన్యంగా రాజమౌళి గారు, అసలు మనం భారత రాజ్యాంగంలో కానీ లేదంటే పాలనలో కానీ చూసుకుంటే గ్రామంలో ఎన్ని కిలోమీటర్లకి ఒక మండలం ఉంటే ప్రజలకి అందుబాటులో వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది? ఒక అనలిస్ట్గా చెప్పండి మీరు. ఎన్ని కిలోమీటర్లు అక్కడ ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఆ ఊర్లో ప్రజలంతా ఎంతమంది ఉంటారు, అక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, ఆ తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్ ఏం చేస్తున్నాడు దాని మీద. ఇప్పుడు అట్లంటే ఒక్కొక్క ఊరుకు చాలా దూరం ఉంటది. అట్లాంటప్పుడు 10 కిలోమీటర్లకు ఒక ఊరు కూడా ఉండొచ్చు. ఇప్పుడు 5 కిలోమీటర్లు ఒక ఊరు ఉండొచ్చు. అది ప్రామాణికం కాదు. ఇక్కడ ప్రామాణికం ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా ఎట్లా ఉంది, రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉండేయా, ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం పని అండి. మండలంతో అన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అయితే పని ఉండదు కదా. ఎప్పుడో నెలకోసారి పాపం వాళ్ళకి అవసరం పడుతుంది. అప్పుడు పోయి పని చేసుకుని వచ్చేటట్టు ఉండాలి. మీరే చెప్పారు, బాధపడ్డారు రాజమౌళి గారు, మీరే బాధపడ్డారు 5 నిమిషాలు అవ్వాల్సిన పని నాకు చాలాసేపు పట్టిందని. మరి మండలాలు రావడం వలన కొంతమంది పని తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది కదా.
అదే చెప్తున్నా మండలాలు రావడంతో తొందరగా అవుతుంది, దాన్ని నేను అభినందిస్తా. కానీ అంతకు ఎక్కువ కూడా ఆ మండలాలలో ఉన్న మండల ప్రెసిడెంట్ వస్తాడు, ఆ మండల లో ఉన్న చోటా మోటా రాజకీయ నాయకులు వస్తారు, వీళ్ళ బేరసారాలకి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇంకెక్కువ అవకాశం ఉంటది. నాకు చాలా సంతోషం ఒక సామాన్యుడికి పని కావాలంటే. కానీ అక్కడ ఎట్లయితుందంటే, అరే నాకు దగ్గర మండలం ఏంద్ర భయాని గారికి ఏం పని ఉండదు, పొద్దున వాడు కూర్చుంటాడు, ఊళ్ళో ఏదైనా పంచాయతీ ఎత్తుకుని ఆడ కూర్చుంటాడు, ఆ రోజు పబ్బం గడుపుకుంటాడు, ఒక రోజులో పని 4 రోజులు చేస్తాడు. ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ పోవాలంటే ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఆయనకి ఒక మంచి ఆఫీసర్ ని, ఒక మంచి కలెక్టర్ ని, ఒక మంచి డిప్యూటీ కలెక్టర్ ని, ఒక మంచి ఎస్పీని వాళ్ళను ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలి. కానీ ఈ ఈ ఈ లంచాలకు ఎగబడడం, ఈ రాజకీయ బ్రోకరిజాన్ని ప్రోత్సహించడం ఇది మంచిది కాదని నేను చెప్తున్నాను. సో నేను ఏది మాట్లాడినా పల్లెలలో జరిగే సంఘటనలు క్రోడీకరించి నేను ఇక్కడ మీకు చెప్తున్నా, కానీ ఇందులో ఏది అతిశయోక్తి లేనే లేదు. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారు చెప్పిందంతా ఏకీపిస్తారా?